ప్రభు స్తోత్రములు. మరి గ్రేస్ టీవీని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందాలండి. మరలా ఈ ఏప్రిల్ నెలలో శుక్రవారం 24వ తారీఖు ఆయన చేసిన మేలుని బట్టి, ఇచ్చిన స్వస్థతలు బట్టి మరి ఆయన్ని స్తుతించుకోవడానికి మరి దేవుడు మనల్ని ఇలా నిలబెట్టారు. ఒక పాట పాడుకునండి, ప్రభు పాట వాక్యం చదువుకుందాం. నీ సిలువ మరణం ప్రతి పాపికి రక్షణగా మారెను. యేసయ్యా నీ సిలువ మరణం ప్రతి పాపికి రక్షణగా మారెను. యేసయ్యా నీ పునరుద్ధానం ప్రతి మనిషికి పరలోక దారిని చూపెను. యేసయ్యా నీ సిలువ మరణం ప్రతి పాపికి రక్షణగా మారెను. యేసయ్యా నీ పునరుద్ధానం ప్రతి మనిషికి పరలోక దారిని చూపెను. పరలోక సింహాసనం విడిచి ఈ లోకాన జన్మించిన నా యేసయ్యా నీకే నా అభివందనం. పరలోక సింహాసనం విడిచి ఈ లోకాన జన్మించిన నా యేసయ్యా నీకే నా అభివందనం. యేసయ్యా నీ సిలువ మరణం ప్రతి పాపికి రక్షణగా మారెను. యేసయ్యా నీ పునరుద్ధానం ప్రతి మనిషికి పరలోక దారిని చూపెను. మానవుల రక్షణకై మానవుడై జన్మించెను. పాపుల రక్షణకై సిలువలో మరణించెను. మానవుల రక్షణకై మానవుడై జన్మించెను. పాపుల రక్షణకై సిలువలో మరణించెను. పునరుద్ధానుడై మృతిని జయించెను. పునరుద్ధానుడై మృతిని జయించెను. యేసయ్యా నీ సిలువ మరణం ప్రతి పాపికి రక్షణగా మారెను. యేసయ్యా నీ పునరుద్ధానం ప్రతి మనిషికి పరలోక దారిని చూపెను. పాపుల విడుదలకై ప్రార్థనలే చేసెను. రోగుల స్వస్థతకై ఉపవాసములే ఉండెను. పాపుల విడుదలకై ప్రార్థనలే చేసెను. రోగుల స్వస్థతకై ఉపవాసములే ఉండెను. దైవ కుమారుడై రక్షణ కలిగించెను. దైవ కుమారుడై
రక్షణ కలిగించెను. యేసయ్యా నీ సిలువ మరణం ప్రతి పాపికి రక్షణగా మారెను. యేసయ్యా నీ పునరుద్ధానం ప్రతి మనిషికి పరలోక దారిని చూపెను. యేసయ్యా నీ సిలువ మరణం ప్రతి పాపికి రక్షణగా మారెను. యేసయ్యా నీ పునరుద్ధానం ప్రతి మనిషికి పరలోక దారిని చూపెను. పరలోక సింహాసనం విడిచి ఈ లోకాన జన్మించిన నా యేసయ్యా నీకే నా అభివందనం. పరలోక సింహాసనం విడిచి ఈ లోకాన జన్మించిన నా యేసయ్యా నీకే నా అభివందనం. నీకే నా అభివందనం. నీకే నా అభివందనం. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలండి. మరి ఈ పాటని దేవుడు ఏప్రిల్ నెలలోనే ఇచ్చారు. ఒక పాట రాద్దామా అనుకున్నాను. మరి ఏప్రిల్ నెల శుక్రవారం 10వ తారీఖు ఉదయం రాశాను. మరి ఈ పాట పాడడానికి కృపనిచ్చారు దేవుడు అండి. పునరుద్ధాన రోజులు కదండి ఏప్రిల్ నెల. ఆయన మృతుల్లో నుంచి లేచి మరి సజీవంగా సంచరించే దినాలు. మరి పాటని ఇచ్చారు దేవుడు. ఆయన ఈ లోకంలో జన్మించడం, మరి అందరి కోసం పాపులుగా శిలువలో మరణించడం, మరలా పునరుద్ధానుడై ఆయన మృతుల్లోంచి లేవడం, సజీవుడై. మరి ఇవన్నీ కూడా కలిసిన పాటగా ఇచ్చారు దేవుడు. ఇలా రాయాలని రాయలేం కానీ మరి దేవుడు ఇచ్చిన ఆలోచనలు బట్టి మరి రాయగలిగానండి ఇలాగా. మరి ఎంతో ఈ పాటను బట్టి ఎంతో సంతోషిస్తాను. మరి అలాగే దేవుడు చేసిన స్వస్థతలను బట్టి మనం కొన్ని శ్రమలు వచ్చినా వ్యాధులు వచ్చినా మరి ఆయన మహిమ కొరకు వాడబడాలండి. శరీరానికి ఎన్నో బలహీనతలు ఎన్నో మరి ఉంటాయి. అయినా మరి ఒక్కొక్కసారి ఆత్మ కూడా కృంగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉన్న ఆత్మ కృంగిపోయినా మనం నడవలేము. మరి ఒక్కోసారి రెండు కూడా పనిచేయవు. ఆత్మ కృంగిపోద్ది, శరీరము బలహీనం అయిపోద్ది. ఒక్కోసారి ఆత్మ సంతోషంగా ఉంటుంది, శరీరం కూడా స్వస్థత కలిగి ఉంటుంది. మరి ఏ సమయంలో అయినా మనం దేవునిలోనే సంతోషించాలన్నమాట అండి. మరి పునరుద్ధాన సమయంలో మనకు కూడా ఆయన పునరుద్ధాన శక్తినిచ్చి నడిపిస్తూ ఉంటారు దేవుడు. మరి ఎన్నో దర్శనాలు ఇస్తారు, మరి క్రియల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటారు అన్నమాట అండి. మరి అలాగే మరి దేవుడు ఎన్నో స్వస్థతలు నాకు ఇచ్చారు. మరి అవన్నీ కూడా చెప్పడానికి సమయం ఉండదు. మరి దేవుడు ఎప్పుడు ఎలా నడిపిస్తే అలా నడవాలన్నమాట అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం వరకునండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని నా స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలీలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను.
వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలీలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని. దేవుడి వాక్యాన్ని దీవించాలని కోరుకుంటున్నానండి. మరి ప్రభువు మృతుల్లోంచి లేచిన తర్వాత మరి కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ దూత కనిపించి చెప్పడం, మరి ఆయన లేచి ఉన్నారు, మరి మీరు వెళ్ళి శిష్యులకి అది చెప్పమని అందరికీ కూడా తెలియపరచమంటున్నారు. మరి అలాగే వాళ్ళు వస్తుండగా మళ్ళీ ప్రభు కూడా ప్రత్యక్షమయ్యి మీకు శుభము కలుగునుగా అంటున్నారు. మరి అలాగే సహోదరులందరికీ వారిని గలీలైకి వెళ్ళమని, మరి అక్కడ నా సహోదరులు గలీలైకి వెళ్ళవాలనియు నేను వారు అక్కడ నన్ను చూతురనియు మరి చెప్పమని తెలియపరుస్తున్నారు ప్రభువు. మరి ఆయన పాదాలకు మ్రొక్కి మరి ఎంతో సంతోషంతో వాళ్ళు వెళ్ళారన్నమాట. మరి ప్రభువు మరి ఎక్కడికి వెళ్ళమంటున్నారండి? గలీలైకి వెళ్ళమంటున్నారు ఆయన సహోదరుల్ని. అక్కడికి ఆయన వస్తారు కాబట్టి అక్కడ చూస్తారని. మరి ప్రభువు మాట వినాలన్నమాట అండి. మరి వాళ్ళు అసలు ఆయన మృతులోంచి లేవడమే ఎంతో ఆశ్చర్యకరం కదా. మరి ఆయన్ని అక్కడికి రమ్మని చెప్పడం, మరి ఆయన్ని చూస్తారని. మరి ఇలా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఎన్నో దినాలు కనపడ్డారు శిష్యులకి, సహోదరులకు, అనేక మందికి. మరి ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభువు చేస్తారనమాట అండి. మరి ఆయన మాట్లాడే దేవుడు. మరి ఆయన బలపరిస్తేనే ఎవరైనా బలపడి నడవగలుగుతారు. ముందుగానే అన్నీ తెలియవు కదండి, కొంచెం కొంచెంగా ఆయన మారుస్తారు. అన్ని జనులు కూడా ఎంతోమంది దర్శించారు, మార్చారు, అలాగే ఇప్పుడు మారుస్తున్నారు ఆయన. మరి ఆయన దర్శనం పొందుకున్నాక, ఆయన స్వరం విన్నాక, మరి ఆయన మనతో మాట్లాడారని గ్రహించాక ఆయనకు లోబడి మరి తగ్గించుకుని మరి ఆయన కొరకు బ్రతకాలి. మనం ఇంతవరకు ఏదో బ్రతికాం, తెలిసి తెలియని జీవితం. మరి ఆయన పిలిచిన తర్వాత కూడా తెలియనట్టుగా ఉంటాకి ఇది ఎంతకాలం ఈ జీవితం, ఎప్పుడేమవుతామో తెలియదు. ఎంతోమంది చిన్న వయసు వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ, పాపమంటే తెలియని వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోయారు కదండి. మరి అలాగే ఇంతమంది ఇలా చనిపోతున్నారు. నీతిమంతులు ఉన్నారు, పాపులు ఉన్నారు. ఏదో ఒక రోజు మనం చనిపోతాం. ఎంతకాలం ఈ జీవితం, ఎంతో కాలం జరిగిపోయింది. మరి ఆ దేవుని కృప ఉండబట్టి ఇంకా బ్రతుకున్నాం. మనం మంచివాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా ఇక నుంచి అయినా ఆయన దర్శనం పొందుకున్నాకైనా, మరి ఆయన స్వరం విన్నాక, ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉన్నాక ఆయన ఒప్పుకోవాలి. మరి ఆయన కొరకు జీవించాలని మనం ఇలా నిర్ణయం తీసుకోవాలన్నమాట. మరి అదే ప్రభువుకి హృదయం ఇవ్వడం, మనకు హృదయం ఇవ్వాలి ఆయనకి. ఎంతోమంది రహస్య క్రైస్తవులు ఉన్నారు ఆయన దర్శనాలు పొందుకుని, ఆయన స్వరం విని, ఆయన నిజమైన దేవుడని ఒప్పుకొని నడిచేవాళ్ళు. కానీ మరి ఆ జీవితం ప్రభువుకు మహిమకరంగా లేదు. అది అన్నీ కూడా అందరూ దేవుళ్ళే, అందరూ ప్రభువు కూడా దేవుడు, అందరూ దేవుళ్ళు అని చెప్తున్నారు. కానీ ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వలేకపోతున్నారనమాట అండి. మరి మనం ఆయనకి మనం గణపరచాలి ఆయన్ని. మరి సజీవుడు ఆయన, నిజమైన దేవుడు. మనం ప్రార్థన చేయగానే మనల్ని దర్శిస్తారు ఆయన. మనకి ఏ వ్యాధి ఉందో, మరి మనకి ఏ బాధ ఉందో అన్నీ తెలుసు ఆయనకి. హృదయానికి గాయమైన, శరీరానికి గాయమైన, అవమానాల్లో ఉన్న, మరి లేమిలో ఉన్న అన్నీ తెలుసు ఆయనకి. మనం ప్రార్థించినప్పుడు ఆయన వెంటనే సమాధానం ఇస్తారు, మాట్లాడి ధైర్యం ఇస్తారు. ఒకవేళ వాటి నుంచి వెంటనే మనం విడుదల పొందలేకపోయినా, ఆ వ్యాధి నుంచి, ఆ సమస్యల నుంచి, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, మరి నీకు ఈ కార్యం జరుగుద్ది, నీకు స్వస్థత కలుగుద్దని ఆయన ధైర్యం ఇస్తారు. మరీ మనం అంత కృంగిపోయి అలాగే ఉండేలా చేయరనమాట అండి. మరలా మనల్ని నడిపిస్తా, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు దేవుడు. మరి ఇలాంటి ఆదరణ మనం పొందుకోవాలంటే ఆయనకు హృదయం ఇవ్వాలి, ఆయన మనం హృదయంలో చేర్చుకోవాలి. ఈ కష్టాలు ఏం పోయినాయి, వ్యాధి ఏం పోయిందని మనం అనుకోకూడదనమాట అండి. ఒకవేళ అవి ఉన్నా మనకి ఓదార్చి ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారండి? మనుషులు ఇచ్చిన ధైర్యం వాళ్ళు ఇచ్చే ధైర్యంతో మనం బ్రతకగలుగుతామా? బ్రతకలేము. మరి ప్రభువు మనతో ఉన్నారు కాబట్టి ఆయనకు అసాధ్యమేది లేదు కాబట్టి మనకు వ్యాధి ఉన్నా, మరి ఎన్ని సమస్యలున్నా మనం నడవగలుగుతున్నాం. ఆయన శక్తిని బట్టి నడిపిస్తున్నారు అనమాట అండి. మన శరీరంలో వ్యాధి ఉన్నా, మనం నడవలేని స్థితిలో ఉంటున్నా, మన హృదయం కృంగిపోయి ఉన్నా, ఆయన బలాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి నడవగలుగుతున్నాం, మనం జీవించగలుగుతున్నాం. మరి విశ్వాసంతో నమ్మాలి ఇది మనం. మరి అలా విశ్వాసంతో మరి ఆయన్ని ప్రేమించి, మరి ఆయన కొరకు మరి నమ్మకంగా జీవించినప్పుడు మరి ఆయన ఎంతో సంతోషిస్తారు. ఆ శ్రమల్లో, ఆ వ్యాధుల్లోనే ఉంచరు, విడిపిస్తూ ఉంటారు. మరి దురాత్మలు, సాతాను ఉన్నారు కదా, వీళ్ళు కూడా మనకి ఎన్నో శ్రమలు, బాధలు, అవమానాలు, వ్యాధులు కలిగిస్తూ ఉంటారు. వాటి నుంచి విడుదల పొందాలంటే ప్రభువుకి ఎక్కువగా ఇష్టలుగా ఉండి మనం మరి ఆయన కొరకే జీవించాలి.
మరి జీవించినప్పుడు ఆయనే విడిపిస్తారనమాట అండి. మరి ఇలాగే నన్ను కూడా ఎన్నోసార్లు స్వస్థపరిచారు దేవుడు. చాలా ఎన్నో బలహీనతలే నాకు వచ్చినాయి, కానీ హాస్పిటల్కి వెళ్దాం అనుకోవడమే కానీ వెళ్ళకుండానే ఆయన స్వస్థపరిచారు చాలా వ్యాధులు. మరి ఈ 2024లో స్వస్థ సాక్ష్యం చెప్తాను, చిన్న సాక్ష్యం. 24లో హైదరాబాద్ వెళ్ళాను ఈ జనవరిలోనే. వెళ్తే అక్కడ ఒక వారం రోజులు ఉండి మరలా తిరిగి వచ్చేసానండి. అప్పుడు ఈ బైబిల్ మిషన్ సభలు జరుగుతున్నాయి 27వ తారీఖున అనుకుంటా. ఆ రాత్రికి వెళ్ళాను. ఉదయం ప్రార్థన అయిపోయాక ప్రార్థనలు అయిపోయినాయి, ఇంకా వచ్చేసాను అనమాట అండి ట్రైన్కి. అయితే చాలామంది ఇక్కడి నుంచి కూడా తణుకు నుంచి కూడా వెళ్తారు, మా చుట్టాల్లో కూడా వెళ్తారు. కొంతమంది తెలిసిన సహోదరులు అది కూడానండి. అయితే ఇలాగే వెళ్ళిన అక్కడ ఎవరెవరో గమ్మున తెలియదు, కనపడం అనమాట అండి. అయితే వచ్చేసిన తర్వాత మరి చెయ్యి చాలా వాసిపోయింది అనమాట అండి. ఎడం చెయ్యి ఇదంతా వాసిపోవడం, మళ్ళీ ఇక్కడ ఈ జాయింట్లో మోచేతిలో కూడా నరాలు బిగబట్టేసినట్టు ఉండేవి. సన్నటి నరాలు ఉంటాయి కదండి, ప్లేట్లెస్ అంటారు. అవి పడిపోవడం అంటే రక్తం లేక మరి కనపడి బిగిసిపోయినట్టుగా ఇలాగా లబ్బరు కింద సాగుతూ ఉండేవి. చాలా భయపడ్డాను అనమాట. అక్కడ ఇక్కడ కూడా 2 చోట్ల నరాలు. అలాగే చంకలో కూడా లోపల నరం ఒకటి సన్నగా అలాగే బిగిసిపోయినట్టుగా ఉండేదన్నమాట. అది కూడాను ఇలాగ ఒక తీగలాగా ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. గిటార్లు అవి ఉంటాయి కదా, అవి ఇలా ఉంటాయి కదా తీగలు, అలాగా అది టైట్గా లాగినట్టు ఎలా ఉంటుందో అలా ఉంది అన్నారు. సన్నటి నరాలు అనమాట. చాలా భయపడ్డాను అప్పుడు లాగడం. ఇది అసలు అందరూ కూడా అడిగేవారు ఏంటంటే ఇలా వాసిపోయి చెయ్యాలి. మరి అలా 10 రోజులు అలాగే ఉంది, కానీ ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గించారండి. మందులు ఏం వాడలేదు. మరి దేవుడు ఇంత స్వస్థతలు ఇస్తున్నారు మనకి. మరి ఆ దర్శనంలో కూడా ఇలా బాధపడుతున్నట్టు చేత్తో అన్నీ చూపించారు, వాసినట్టు అయ్యి అలాగే తగ్గించారనమాట అండి. మరలా రెండోసారి కూడా 2025లో కూడా మార్చిలో వెళ్ళాను. అప్పుడేమో మా మామయ్య గారు వాళ్ళ అమ్మాయి ఉంది కదండి, ఆ శైలజ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు ఉన్నాను. ఒక 4-5 రోజులు వారం ఉన్నాను. అప్పుడు అలాగే వెళ్ళిన తర్వాత బాగా నొప్పి పట్టేసిందండి. కాలు ఈ చట్లో జాయింట్లో పట్టేసింది. అసలు నడవలేకపోతున్నాను. 2 అడుగులు వేయడానికి కూడా లేదు, పట్టుకుని ఆ టేబుల్స్ అయ్యి వాళ్ళు కూడా చూసారు నడవడం అని. అసలు మళ్ళీ కాసేపు తగ్గడం, మళ్ళీ ఏమీ లేకపోతాం, మళ్ళీ కూర్చుని లేగితే మళ్ళీ నొప్పి పట్టేయడం. చాలా భయంకరమైన నొప్పి. ఇంత ఇలా నొప్పి పట్టేసింది. అసలు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళగలిగినా లేదా, ఆ ఊరు అక్కడ మెట్లు ఎక్కి దిగాలి, కొంచెం నీళ్ళు కూడా మూతలో, అసలు మళ్ళీ వెళ్ళి అలా మోసుకోగలిగినా అన్నంత భయం వేస్తుంది అనమాట అండి. అలాగే 2-3 రోజులు వస్తూ ఉండేది నొప్పి, చాలా నొప్పి, భయంకరమైన నొప్పి. అసలు పాదం మోపలేని నొప్పి, ఆ ఎముక నొప్పి పట్టేస్తుంది అనమాట అండి బాగా జాయింట్లో. మరి దేవుడు స్వస్థపరిచారు. మళ్ళీ ప్రయాణంలో అసలు నొప్పి లేదు, ఏమీ లేదండి. అక్కడే స్వస్థపరిచారు దేవుడు. మరి ఎంత స్వస్థనిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా లేదు. మరి వచ్చాక మరి ఆ నీడ మోసుకోవడం అవి అసలు ఏమీ లేదు. అయితే ఇంక ఎడం చేయి నొప్పి పట్టింది, ఇలా నొప్పిగా ఉంటుందని పక్కనే కుడి చేతి బిందుతోనే మోస్తున్నానండి. ఎక్కువ మోసుకోలేదు, 2 బిందులు 2 బకెట్లు. మెట్లు దిగే పక్కనే పైప్ అనమాట అండి, కుళాయి పైపు, వీధి పైపులు ఉంటాయి కదా. అయితే నిన్నేమో ఈ గుత్తులో నొప్పి పట్టేసిందండి చెయ్యి. అప్పటికప్పుడు తగ్గుతాయి, కానీ ఒకసారి నొప్పి పడతాయి అనమాట అండి. మరి ఇలా ఎన్నో, మరి ఈ కరోనా టైంలో కూడా ఎంతో బలహీనత వచ్చింది నాకు, చాలా బలహీనత అనమాట అండి. అప్పుడు కూడా అసలు ఎంతోమంది చనిపోతున్నారు. వ్యాక్సిన్లు వేయించుకుని కూడా చనిపోయారు చాలామంది. మరి షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ నొప్పి వచ్చేస్తుంది, చనిపోతున్నారు అన్నారు. అసలు వేయించుకోవడానికి భయం వేస్తుంది నాకు. చనిపోయే వ్యాధులు వచ్చినా కూడా అంత భయపడలేదండి, అంత భయపడ్డాను. షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారని కూడా చెప్తూ ఉండేవారు. మరి వేయించుకొని అనుకున్నాను. కొంతమంది వేయించుకోలేదులేండి చాలామంది. మరి నేను కూడా వేయించుకొని అనుకున్నాను, ప్రభువే స్వస్థపరుస్తారని. కానీ పెన్షన్ డబ్బులు అవి ఎవరు అన్నారు వేయించుకోకపోతే. అది ఒకటి వేయించుకున్నాను అనమాట అండి. వేయించుకున్న తర్వాత తలనొప్పి వచ్చింది. అప్పటి నుంచి కూడా కొంచెం హార్ట్లో నొప్పి, చేయి లాగడం ఇలా వస్తున్నాయి. అంతకుముందు కొంచెం ఉన్నా అది వేయించుకున్నా బాగా వచ్చింది అనమాట.
ఎంతో ఏడ్చి ప్రార్థన చేసుకుని ఆ వ్యాక్సిన్ వేయించుకున్నాను అనమాట. మరి దేవుడే స్వస్థపరిచారు. ఆయన స్వస్థపరిచిందే మనం బ్రతకలేము. మరి ఇలాగ ఎన్నో ఉన్నాయి. ప్రభువు మాటకి మనం లోబడాలన్నమాట అండి. మరి ఇలా దేవునికి తగ్గించుకోవాలి మనం. ఈ పేతురుకి పాదాలు కడుగుతున్నప్పుడు కడగొద్దు అన్నాడు. మరి నేను కడగని ఎడల మరి నాలో నీకు పాలు లేదన్నారు. అయితే నా తల కూడా కడుగు ప్రభు అంటే మరి స్నానం చేసినాడు పాదాలు మాత్రం కడిగితే చాలు, కేవలం శుద్ధుడు పవిత్రులు అవుతారు, కానీ మీలో అందరూ పవిత్రులు కాదంటున్నారు. మరి ఎందుకన్నారు ఆయన? మరి కులాన్ని బట్టి అనలేదండి. కులం ప్రస్తావనే లేదు. పాపమే మనిషిని అపవిత్రపరుస్తుంది. మరి పవిత్రులు కాదంటే మరి ఇస్కరియోతు యోధ కనపడతాడు మనకి, ఆయన అప్పగించాడు కాబట్టి. మీలో అందరూ పవిత్రులు కాదంటే కొందరు ఉన్నారు అప్పటికి ఇంకా సరి చేయబడిన వారు, కొన్ని లోపాలు పాపాలు ఉన్నవాళ్ళు. మరి మనం పవిత్రంగా జీవించాలన్నమాట అండి. పవిత్రత ఉండాలి ముందు. పవిత్రత లేకపోతే మరి పాపమే అపవిత్రమైంది అన్నిటికంటే. మరి అందరూ కూడా మనం సమానమే, మనుషులు అందరం కూడా. మనిషిని పాపమే అపవిత్రపరుస్తున్నాడు. ఏ కులమైన పాపం ఉంటే ఆ మనిషిని ఎవరో ఇష్టపడతారండి? ప్రభువు ఒకవేళ క్షమించి ఆదరించినా మరి మనుషులకి భయం కలుగుద్ది కదా, కీడు చేసేలా ఉంటే ఎవరిని చేరనివ్వరు. మరి ఆ పాపమే మనిషిని దూరం చేస్తుంది. కులం ప్రస్తావన లేదు అక్కడ. కులాన్ని బట్టి ఆయన అనలేదు కదా అపవిత్రులని. మరి పాపాన్ని బట్టి ఆయన మాట్లాడారు. పాపం ఉంటే వాళ్ళు అపవిత్రులు అనమాట అండి. అది ఏ పాపమైనా. అందుకే ఆ పాపాన్ని తీసేసుకుంటే మనం పవిత్రులుగా కనబడతాం, దేవునికైనా మనుషులకైనా. మరి ఆ పాపం ఏ పాపం వల్ల మనం అపవిత్రులుగా ఉన్నాం మరి తెలుసుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనం పవిత్రులుగా కనబడతాం ఎవరికైనా. దేవునికి ముందు ఇష్టంగా ఉండాలండి. ఆ తర్వాత మనుషులు అందరూ మరి నీతిమంతులు ఉండరు, పరిశుద్ధులు ఉండరు. కొందరికి ఇష్టం ఉండవు. మరి దేవునికి ఇష్టంగా ఉంటే మరి ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఆ నీతిమంతులు పరిశుద్ధులుగానే ఇష్టంగా మనం ఉండగలుగుతాం. మరి ప్రభు ఎన్నో మరి లోతైన అనుభవాలు మనకి ఇస్తూ ఉంటారండి. మరి చిన్న వాక్యం, మరి సాక్ష్యం, వాక్యం మరి దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మరి ఆయన చిత్తమైతే మరి మరలా మరి మాట్లాడుకుందామండి. దేవుడు చేసిన మేలును బట్టి, ఇచ్చిన స్వస్థలను బట్టి మరి ఇంతవరకు దేవుడు మరి ఈ విధంగా నడిపించారు. మరి ఎన్నో వస్తాయండి చెప్పాలని, కానీ అన్నీ మరి ఆయన ఏది ప్రేరేపింతే అదే. మొన్న చెప్పాను కదా మృతుల పునరుద్ధానం గురించి అపోస్తలుడు పౌలు మాట్లాడారని. మరి ఆ చెట్లు గురించి మరి అవి ఎలా మొలిస్తేనే ఏ చెట్లో తెలుస్తాయి. అలాగే మనుషులు కూడా మరి ఆ మహిమ శరీరం ధరిస్తేనే మనం ఎవరమో గుర్తుపట్టగలుగుతారు అని. మరి ఇవన్నీ నిజంగా నేను ఇలా చెప్పాలి అని అనుకోలేదు, ఎప్పుడూ ఆలోచన రాలేదు. మరి దేవుడే మాట్లాడించారు ఆ మాటలన్నీ. నాకు కూడా ఆశ్చర్యం అనిపించినాయి. మరి దేవుడే మాట్లాడతారండి. మనం వాక్యం చదవాలి, కానీ ఆయన ఆత్మ ద్వారా మనకు బోధిస్తూ ఉంటారు. మరి అంత జ్ఞానం మనకి లేకపోయినా ఆయన జ్ఞానవంతుడు, బలవంతుడు కాబట్టి ఆయన జ్ఞానంతో మనకు తెలియపరుస్తారు. మరి ఇలా ఉంటుంది మృతుల పునరుద్ధానం అని తెలియపరిచారనమాట. మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు మన విశ్వాసంతో మనం జీవించాలి. జీవించినప్పుడు ఆయనే మనకి దారిని చూపిస్తారు, మనల్ని చేర్చుకుంటారనమాట. మరి ఎంతో ఆశ్చర్యం. మరి వాక్యంలో మనల్ని ఎంతో బలపరుస్తారు దేవుడు. ఎన్నో తెలియని విషయాలు కూడా తెలియపరుస్తారు. మరి చిన్న వాక్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను. స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు తండ్రి, మీ బంగారు పాదాలు లెక్కలేన్సులు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఇంతవరకు మరి పాటలో, సాక్ష్యంలో, వాక్యంలో తోడై ఉన్నారు. ప్రార్థనలో కూడా మీరే తోడై నడిపించండి. మరి నాయన మా కొరకు ఈ లోకంలో జన్మించి మా పాపాల కొరకు అసలులో మరణించి మరి పునరుద్ధానుడిగా సజీవుడిగా 3వ దినాలు లేచారు. మరి భూమి మీద సంచరించారు. అనేక మరి మందికి ప్రభువా మరి సహోదరులకి, శిష్యులకి మరి మిమ్మల్ని నమ్మిన వారందరికీ కనిపించారు, దర్శించారు, మాట్లాడారు. ప్రభు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. మీకే వందనాలు నాయన. మరి ఇప్పటి కాలంలో కూడా అందరినీ దర్శిస్తున్నారు మీ దర్శనంతో, మీ స్వరంతో. ప్రభువా
మీకు తెలియంది ఏమీ లేదు. ఎవరి జీవితాలు ఎలా ఉంటున్నాయో, మరి ఎవరు సంతోషంగా ఉన్నారో, ఎవరు దుఃఖంలో ఉన్నారో, మరి ఎవరు మిమ్మల్ని స్తుతిస్తున్నారో, ఎవరు స్తుతించట్లేదో నాయన, మరి ఎవరు పరలోకానికి సిద్ధపడి ఉంటున్నారో మరి మీతో సంతోషించడానికి అక్కడ ప్రభువా, మరి ఇంకా ఎవరు విడవబడేవారుగా ఉంటున్నారు, మరి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి, మాట్లాడండి, ధైర్యపరచండి. మరి ఈ లోకంలో అందరినీ కూడా కాపాడండి తండ్రి. మరి ఎటువంటి అపాయాలు రాకుండా ప్రయాణాలు చేసే వారికి మరి ఏ పనులకు వెళ్ళినా మీ కాపుదలు ఇవ్వండి. మరి నాయన మీరు ఏర్పరచుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సమాధానంతో నడిపించండి ప్రభువా. మరి ఎక్కడైనా ప్రార్థనలు జరిగినా, మీటింగులు జరిగినా మరి మీకు అవమానం రాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ మహిమ కొరకు వాడబడేలా సహాయం చేయండి. మరి ఎంతోమంది అన్యులు తెలియని వారు కూడా వచ్చి మరి సేవకులు కూడా మరి ఎంతో మరి టార్చర్ పెట్టే విధంగా ఉంటున్నారు. సాతాను అనేక మందిలో ఉండి ఎన్నో శోధనలు కలిగిస్తున్నాడు తండ్రి. మీకు తెలియంది లేదు. మరి ప్రభువా, మరి మిమ్మల్ని నమ్ముకొని మరి మీ కొరకు మీ వాక్యం వినాలి, మీ కార్యాలు చూడాలని ఎవరైనా రావాలి తండ్రి. మరి ఎంతోమంది లోకాశలతో శరీరాశలతో వచ్చి మరి బలపడిన మరి సేవకులనైనా సేవకురాలనైనా ఎంతో అవమానిస్తున్నారు, గాయపరుస్తున్నారు. మరి అటువంటివి జరగకుండా మీరే మాట్లాడండి వారితో తండ్రి. మీకే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మీలో సంతోషించాలి కానీ మరి మీ సన్నిధికి వెళ్ళి ప్రభువా, మరి అది ప్రార్థన మీటింగ్లైన సభలైనా మరి అక్కడ మరి ప్రభువ సంతోషం ఉండాలి, మరి స్వస్థతలు కలగాలి. మరి నాయన వెళ్ళే కొద్ది ఆ ప్రార్థనకి వెళ్ళాలని ఉండాలి కానీ భయపడి ఆగిపోకూడదు. ఏ వ్యక్తిని బట్టి, ఏ మనుషుని బట్టి ప్రభువ, మరి వారి నాయన అక్కడికి సంఘస్థులైనా ఎవరైనా ప్రభువ, మరి అటువంటి వారిని మార్చండి. మార్చబడకపోతే వారిని దూరపరచండి. మరి వాళ్ళని బట్టి ఎవరికి కూడా మరి ఎటువంటి అవమానాలు రాకుండా ఏ విషయంలో మరి మీరే సమాధానం ఇవ్వండి ప్రభువా, మీరే నడిపించమని, మరి మీరు తోడేయడమని ప్రభువా, నా ప్రార్థనలన్నీ మీ సన్నిధి చేర్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం జయం కలుగుగా, అపవాది క్రియలు ఏం కలుగు.